పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మండలం కొండ్రుపోలు మెట్ట కేఎస్ఎన్ కాలనీ వద్ద ఓటుకు నోట్లు పంపిణీలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఓటుకు నోటు పంపిణీ వ్యవహారంలో నిన్న రాత్రి నుంచి డబ్బులు పంపిణీ చేస్తామని ప్రజల్ని అక్కడే నిలబెట్టిన వైసీపీ నేతలు ఓటుకు 2,500కు బదులుగా 500 మాత్రమే ఇస్తామనడంతో ఎదురు తిరిగిన స్థానికులు గట్టిగా నిలదీసి అడ్డగించడంతో వారి వద్ద ఉన్న డబ్బుతో ఓటుకు 2,000 రూపాయల చొప్పున 15 మందికి పంపిణీ చేశారు. సుమారు కొండ్రప్రోలు మెట్టలో 200 మందికి ఓటుకు నోట్లు పంపిణీ చేయాల్సి ఉండగా 3 లక్షలు తీసుకువచ్చి కేవలం 15 మందికి మాత్రమే వేప చెట్టు వద్ద ఉన్న ఒక గదిలో 2,000 రూపాయల నోట్లు పంపిణీ చేశారని స్థానికులు వాపోయారు. వైసీపీ నేతలు డబ్బులు ఇస్తామనడంతో నిన్న మధ్యాహ్నం నుంచి ఇక్కడే ఎండలో ఇబ్బందులు పడుతున్నామని బాధితులు తెలిపారు. తమకు డబ్బులు ఇవ్వాల్సిందేనంటూ స్థానికులు పట్టుపట్టడంతో గందరగోళం నెలకొనడంతో కొండ్రప్రోలు ఓటుకు నోటు పంపిణీ కేంద్రం వద్దకు వచ్చి పంపిణీ చేస్తున్న 3 వ్యక్తులను కారులో వైసీపీ నాయకుడు నిమ్మల నాని తీసుకువెళ్లారు. వైసీపీ నేత నిమ్మల నాని వెంట ఓట్ల పంపిణీ వద్దకు వచ్చిన మున్సిపల్ ఉద్యోగి తానేటి అజయ్ నిబంధనలకు విరుద్ధంగా ఒక బాధ్యతాయుతమైన మున్సిపల్ ఉద్యోగిగా ఉన్న తానేటి అజయ్ వైసీపీ నేతలతో తిరగడం, అలాగే ఓటుకు నోట్లు పంపిణీ వద్దకు రావడంపై తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మహా అంటే 15 మందికి ఏమో అంతే అంతవరకే క్యాష్ అయిపోయింది, మళ్ళీ ఫోన్ చేయాలంటున్నారు. విశాల్ గారు వస్తారా అని చెప్తున్నారు. ఇప్పుడు విశాల్ గురించి ఆలోచించి కూర్చుంటే ఇప్పుడు 5ంటికి ఓట్లు వేయాలి. మేము మీరు డబ్బులు పంచుతామని ఆశ పెడతాం ఎందుకు? ఇవ్వము అంటే వెళ్ళిపోతాం. మా ఓటు మేము వేసుకుంటాం. ఇస్తామని ఆశ ఎందుకు పెట్టాలి? ఇవ్వకూడదు అలాంటప్పుడు, చెప్పకూడదు అలాంటప్పుడు. మా ముందు క్యాష్ ఇచ్చి బంగారావు ఆ గణపతి గారు నా మీద మా అక్క మీద మిస్బిహేవ్ చేశాడు. అక్కడ ఏమని చేస్తున్నాడు? నువ్వు జనసేన పార్టీలో తిరిగి జెండా అట్టుకున్నావు, నువ్వు నీకు ఎందుకు ఇవ్వాలి అంటున్నాడు. ఏంటి పార్టీ విషయం మాట్లాడకూడదు. డబ్బు పంచేటప్పుడు ఓటేసేటప్పుడు పార్టీ విషయం మాట్లాడకూడదు. ఓటు గురించే మాట్లాడాలి. అంతేనా కాదా సార్? జనసేన ఏంటి, వైఎస్ఆర్సీపీ ఏంటి, మాకు గవర్నమెంట్ ఏ ప్రభుత్వం ఏది మంచి చేస్తే అదే కావాలి. మాకు అది ఓటేస్తాం.